నువ్వా? నేనే, నీ పాలిటి యముణ్ణి. ఆ రోజు రంజిత్ నేను పంపమన్న టైంకి పంపలేదు. నీకై నువ్వే పంపిస్తావని ఇంతకాలం టైం ఇచ్చాను. కానీ దున్నపోతూ కొరడా దెబ్బడే తప్ప మంచి మాటలు రుచించమని గుర్తించి మళ్ళీ వచ్చాను. కానీ ఆ రంజిత్ ఎక్కడున్నాడో నాకే తెలియదని బుకాయించు. ఏది ఏమైనా ఇవాళ నేను వాడిని పట్టుకు తీరాలి. కమా మెత్తగా మాట్లాడి వాడిని వెంటనే రప్పించు. ఈ కత్తిని చూశావా? మొన్ననే 100వ మనిషిని కూడా చంపి శవోత్సవం జరుపుకుని ఉత్తమ కత్తి అవార్డును అందుకుంది. నువ్వు 101వ శవం కావటం నాకు ఇష్టం లేదు. నేను అరగంటలోపు రంజిత్తో మాట్లాడాలి. వెంటనే టెలిఫోన్ చేయి. కమాన్ టేక్. హలో రాజా, నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది. ఒక్కసారి ఇటు రావు. గొంతులో ఆ మైక్ వినిపిస్తుంటే రాకుండా ఉండగలనా సులు డార్లింగ్? ఒక గంటలో వస్తాను. కాదు డార్లింగ్, అరగంట లోపు వచ్చి తీరాలి. సులు, ఏమైంది? ఎనీ డేంజర్? నీ ప్రతాపం చూడాలని ఉంది. వస్తావు కదూ? ప్రతాప? అర్థమైంది. త్వరగా రావాలి. రాకేం చేస్తాడు? చస్తాడా? జయమాలని కంటే హోయలు కురిపించావు. రాకుండా ఉండటానికి వాడేం మనిషా, మట్టి ముద్ద? సులోచన ప్రమాదంలో చిక్కున్నట్టుంది. ప్రతాప్ని ఈడ్చుకొచ్చి నా దగ్గర పడేయండి. డెడ్ ఆర్ అలైవ్. వెళ్ళి తలుపు. కమా ఆగు. నువ్వు ఎక్కడే ఉండు, నేనే వెళ్ళి తలుపు తీస్తాను.
చవట సన్నాసుడు. డామిట్! ఆ రాస్కెల్ మనకిచ్చిన బిరుదా ఇది? ఇసుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకుని ఊరుకుంటున్న కొద్దీ విర్రవీగుతున్నాడు. ఇది ఎట్ చిత్రగుప్త, అక్కడికి మన 5th స్టాండ్ పంపించు. Go to the wall. Go to the wall, I said. పెళ్ళయిందా? అయ్యింది. పిల్లలంత మంది? ఒక కూతురు. వయసు ఎంత? 14. ఇంట్లో టెలిఫోన్ ఉందా? టెలిఫోన్ చేసి 10 నిమిషాల్లో నీ కూతురు ఇక్కడ ఉండేది చూడు. సార్ 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 Do as I say. డాడీ, Baby! Go on, sit there. Sit down. ఈ పసిబిడ్డను ప్రాణాలతో మీరు ఇంటికి తీసుకెళ్లాలని ఉంటే అరగంట లోపు మీ గురువు రంజిత్ ఇక్కడ ఉండాలి. సార్ నా కూతురు వదిలేయండి. నా కాళ్ళు పట్టి లాభం లేదురా బోడి గుండు. నీ గురువు కాళ్ళు పట్టి వాడి చేతులు కట్టి అరగంట లోపు ఇక్కడ తీసుకురా, లేదా నా బేబీ ఏది? ఈ ప్రతాప్ పసిబిడ్డల ప్రాణాలు తీసే కర్కోటకుడు కాదు. నీ బేబీ క్షేమంగానే ఉంది. ముందా దుప్పటి. గుడ్, దట్స్ వెరీ గుడ్. బేబీ, బేబీ కమియా. గాడ్ బ్లెస్ యూ. ఈ డబ్బు తీసుకెళ్లి సుఖంగా ఉండు. కమాన్, టేక్, గెట్ అవుట్, గెట్ అవుట్. చూశావా, డబ్బుతో మనుషుల్ని కొనగలననుకోవటం నీ భ్రమ. నీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నీ కాళ్ళ కిందే గోతులు తవ్వుతారు. లే మ్యాన్, పెద్ద లాట్లు అప్పుడుకున్నాలే. హలో మిస్టర్ ప్రతాప్. నువ్వెవరు? ఈ బాబుందా బిడ్డ? ఏమిట్రా నువ్వు అనేది? చెట్టు మీద కాయను కొట్టాలంటే చిన్న రాయి విసాలరా, బండరాయి విసిరితే కాయ పడదు. ఆ రాయే నీ నెత్తిన పడుతుంది. రంజిత్ నువ్వు తెలివిగా పట్టుకుని ఉంటే నీ కోరిక తీరుండేది. మూటుగా ప్రవర్తించావు, ఆ బండరాయే నీ నెత్తిన పడింది. రాయ్, వెంటనే రంజిత్ వదిలిపెట్టు. వీడిని పట్టుకున్నది నీ తాటాకు చెప్పులకు బెదిరి వదిలేయడానికి కదరా ఈడియట్. తాటాకు చప్పుళ్ళు రణభేరి మూతలో నీకే తెలుస్తాయి. అవును, అన్నపూర్ణమ్మని ఆవిడ నీకు తెలుసు కదూ? అవును, మా అమ్మని ఏం చేశారు? ఇంకా ఏమీ చేయలేదు. రంజిత్ను వదిలిపెడితే మీ అమ్మను వదిలిపెడతాను, లేకపోతే నువ్వు ఇంటికి చేరేసరికి నీ తల్లి సేవ నిన్ను ఆహ్వానిస్తుంది. ఓకే? మా అమ్మకేదైనా ప్రమాదం జరిగిందో నిన్ను నీ ముఠాన్ని సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త వస్తున్నా. అమ్మా, అమ్మా, అమ్మా.